రాజు చెతికిలబడిపోయాడు. గుండె పగిలిన బాధతో ఆగిపోయిన శ్వాసలా ఒక క్షణం గదిలో నిశ్శబ్దం ఆవహించింది. అతను ఆ చిన్న కాగితపు ముక్కను మళ్లీ మళ్లీ చదివాడు. అమ్మ చేతిరాత, అమ్మ చివరి మాటలు. ఆ చీటీలో ఉంది కేవలం అక్షరాలు కాదు, అమ్మ గుండె చప్పుడు. దృష్టి పక్కకు మళ్ళింది. అక్కడ వంటగది తలుపు దగ్గర ఒక కొత్త గిన్నెమీద పళ్ళెం మూసి ఉంది. అది దాచిపెట్టిన నిధిలా, ఆఖరి ఆశలా అనిపించింది. నెమ్మదిగా వణుకుతున్న చేతులతో రాజు ఆ పళ్ళ్యాన్ని తీశాడు. అందులో 10 అంగుళాల వెచ్చని ప్రేమముద్రలు, బూజుపట్టని పత్తిలా తెల్లగా మృదువుగా ఉన్న చపాతీలు. దాని పక్కనే అమ్మ వంటకాల్లో అత్యంత ఇష్టమైన బంగాళాదుంపల కూర, రంగు చెదరని పసుపు ఎరుపు వర్ణంతో మెరుస్తూ ఉంది. నిన్న ఈ గదిలో మరణం ఆవహించడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు బలహీనమైన ఆ చేతులు తన కొడుకు కోసం తన ఒంట్లో మిగిలిన శక్తి మొత్తాన్ని ధారపోసి చేసిన ఆఖరి వంటకమది. రాజు కళ్లలోంచి కన్నీళ్లు జలపాతంలా రాలాయి. ఆ వేడి కన్నీళ్లు ఆ చపాతీలపై పడ్డాయి. అవి ఉప్పునీటి రుచిని ఆశించలేదు, కేవలం ప్రేమ తడిని ఆశించాయి. కూరచంచా తీసుకొని కాదు, చేతితోనే ఒక చపాతీ ముక్కను కూరలో ముంచాడు. తిండి గొంతు దిగడంలేదు. గొంతులో ఏదో అడ్డుపడింది. ఆ రుచిలో అమ్మ ప్రేమ, తను చేసిన ఆలస్యం, అమ్మ ఒంటరితనం అన్నీ రుచి చూశాడు. క్షణాల ముందు తను చెప్పిన మాటలు, ఈ వారం ఆఫీస్లో చాలా పని ఉంది అనే మాటలు చెవుల్లో శూలంగా గుచ్చుకున్నాయి. ఆ హృదయవిదారకమైన క్షణంలో కన్నీళ్లతో తడిసిన గొంతుతో రాజు నేలకు తల ఆనించి దుఃఖాన్ని వెళ్లగక్కుతూ ప్రపంచం మొత్తానికీ వినిపించాలన్నంత ఆవేదనతో పలికాడు. అమ్మా, నేను ఎంత దూరమైనా వెళ్ళినా, ఆ డబ్బు, ఆ ఉద్యోగం నన్ను నిన్ను చూడకుండా ఆపినా, నీ ప్రేమ మాత్రం నన్ను వదలలేదు. ఈ చపాతీల వాసన కూడా నామీద నీ అంతులేని ప్రేమనే చూపిస్తోంది. నేను ఎక్కడికి పారిపోగలనమ్మా? నీ ప్రేమకంటే ఈ ప్రపంచంలో ఇంకేది దూరం కాలేకపోయాను. అతని ఏడ్పు ఆ ఇంటి గోడలకు, ఆ వంటకానికి, ఆ చివరి చీటీకి పట్టుకుని ఇక ఎప్పటికీ చెదిరిపోని విషాదగీతంగా మిగిలిపోయింది.